హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ మొన్నే బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక బయటే ఉంటే అవకాశం ఉంది అని అనుకున్నారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు బెయిల్ అంటే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో? అతనికి అసలు జైలు నుంచి బయటకు వస్తాడా రాడా అన్న నేపథ్యంలో కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం జరిగింది వల్లభనేని వంశీ విషయంలో? హాస్పిటల్లో ఇప్పుడు అంతా హెల్త్ ఓకేనా లేదా? ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇంటీరియం బెయిల్ మీద బయటకు వచ్చారు వల్లభనేని వంశీ. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా దొరుకుతుందని చెప్పేసి చాలా మంది ఆశించారు. కాకపోతే మరి ఏం జరిగిందో తెలియదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే ఇప్పుడు ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో? అసలు బయటకు వస్తాడా రాడా? వైసీపీలోనే హోప్స్ లేదంటున్నారు చాలా మందికి. నాకు ఈ స్టేట్మెంట్ గుర్తొస్తుంది ఆదిత్య. వల్లభనేని వంశీ విడుదల నేపథ్యంలో నాకు నువ్వు చంద్రబాబు నాయుడు కేసును కూడా పోల్చి మాట్లాడావు. మాట్లాడే క్రమంలో ఎంతకాలం ఆయన బయట ఉంటాడో, ఎంతకాలం రిలీఫ్ ఉంటుందో అదే శాశ్వతం చేసుకునే అవకాశం కూడా ఉందని నాకు నిజంగానే వండరు. ఆయన బయటకు వచ్చిన 3వ రోజే మళ్ళీ ఆయన డిశ్చార్జ్ అయిపోయి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయి జైలుకి వెళ్ళటం. అంటే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, వల్లభనేని వంశీని హాస్పిటల్లో కూడా పోలీస్ సంరక్షణలోనే ట్రీట్మెంట్ జరిగింది. పోలీసులు ఆయన కంటికి రెప్పలాగా ఆయన ప్రతి కదలికల్ని ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంశాన్ని కూడా గమనిస్తున్నారు. కంటికి రెప్ప అనే పదం సరైందో కాదో నాకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళైతే కంటికి రెప్పలాగా కాపాడకపోయినా గమనిస్తున్నారు అని చెప్పడం క్లియర్. అంటే నాకు బాగా గుర్తుంది, మొన్న 3 రోజుల క్రితం మా ఇద్దరికి జరిగిన డిస్కషన్. అదే మనం లైవ్లో కూడా అదే మాట్లాడాం. చంద్రబాబు కేసుని ఉదాహరిస్తూ చంద్రబాబు కేసు లాగానే ఈయన అంటే తాత్కాలిక ఉపశమనాన్ని శాశ్వత ఉపశమనంగా మార్చుకుంటారా అనేది కూడా మాట్లాడుతున్నాను. నేను అప్పుడే అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పా. అరవింద్ కేజ్రీవాల్ లాంటి కొంతమంది చికిత్స అనంతరం మళ్ళీ అంటే కోర్టుకి సరెండర్ అవ్వటం లేదా జైలు ముందు హాజరవటం, మళ్ళీ లోపలికి వెళ్ళటం, జైలుకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటి? అక్కడ చికిత్స తర్వాత వాళ్ళు పూర్తిగా మళ్ళీ జైలు జీవితం గడపడానికి వెళ్ళారు, అంటే అండర్ ట్రయల్ జీవితం గడపడానికి వెళ్ళారు. కానీ వల్లభనేని వంశీది ఆశ్చర్యకరం, 3 రోజుల్లోనే అంత మార్పు ఎట్లా వచ్చింది? పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఆయన మొత్తం ఆయన కదలికలు కూడా కష్టమైన నేపథ్యం నుంచి ఈ మార్పుని, ఆకస్మిక మార్పు ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఆయనకి చికిత్స టైంలో అయినా ట్రీట్మెంట్ బాగలేదా, లేదా ఆ చికిత్సతో అంత మిరాకిల్ మార్పులు వచ్చినాయా? ఒకవేళ నిజంగానే మిరాకిల్ మార్పులు వస్తే అదే రకం, ఇప్పుడు ఆయన ఐసీయూలో లేరు, అది హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉండి చేసుకునేటటువంటి చికిత్సే జైలు హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉండి చేసుకునే అవకాశం కూడా ఉంది. దీని మీద ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా జరుగుతుంది. ఆయన 3 రోజుల్లోనే కోలుకునేటటువంటి పరిస్థితి వస్తే ఎందుకు ఆయన్ని ట్రీట్మెంట్ తీసుకోలేదు? ట్రీట్మెంట్కి ఆయన ఎందుకు స్పందించట్లేదు? లేదా ఆయన ఉద్దేశపూర్వకంగానే ట్రీట్మెంట్ అని పక్కన పెట్టేశారా? అంటే ట్రీట్మెంట్ పేరిట మందుల్ని వేసుకున్నారా లేదా అనేది కూడా చర్చ ఉంది. సార్, ఏదో అనుమానాస్పదమైనటువంటి అంశంగానే దీన్ని చూడాలి అనేటటువంటి వాదనలు అయితే గట్టిగా ఉన్నాయి, మీడియా సర్కిల్స్లో ఉన్నాయి, రెండోది ఇంటలెక్చువల్ సర్కిల్స్లో ఉన్నాయి. ఒక కీలకమైన ఒక చర్చ ఏంటి? వల్లభనేని వంశీ తన ట్రీట్మెంట్ కాలంలో డాక్టర్లకి సహకరించారా లేదా అని కూడా డాక్టర్లకు చెప్పాల్సిన ఉంటుంది. అంటే ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ 5వ తారీఖు కోర్టుకి డాక్టర్లు సమర్పించే వైద్య నివేదిక, సీల్డ్ కవర్ నివేదిక, అదే సందర్భంలో జైలు అధికారులు ఇచ్చేటువంటి సీల్డ్ కవర్ నివేదిక, ఈ రెండింటిని ఓపెన్ చేసి వాటిని నిజంగానే ప్రజలకు ఇంకా అందుబాటులోకి తెస్తే ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ వల్లభనేని వంశీ తన కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటుని తను శాశ్వతం చేసుకోలేదు. మీరు అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్టుగా ట్రీట్మెంట్ పూర్తి కాలం కొనసాగలేదు. ఈ రెండింటి మధ్య ఏదో కొంత అనుమానాస్పదమైన లింక్ కనిపిస్తుంది. దాన్ని మనం కోర్టు ఆదేశాలని క్లారిటీ వచ్చే వరకు దాని గురించి మాట్లాడటానికి అవకాశం లేదు.
సార్ అసలు ఇప్పట్లో వల్లభనేని వంశీ బయటకు రాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవెన్ వైసీపీలో కూడా చాలా మంది హోప్స్ కోల్పోయారు. ఈ మధ్య అంటే ఇప్పట్లో అంటే ఎప్పుడో ఒక రోజు వస్తారు. ఇప్పట్లో రారు. ఇంకా చాలా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు వరుస సార్. కేసులు నమోదవటం ఒక ఎత్తు అయితే అక్కడ ట్రీట్మెంట్ పరంగా ట్రీట్మెంట్ సందర్భంగా జరిగినటువంటి ఈ హడావిడి అంటే తొందరగా 3వ రోజు డిశ్చార్జ్ అవ్వడం కూడా కొన్ని అనుమానాలకి తావిస్తుంది. అయితే కోర్టు పరిశీలనలోనే ఆయన చికిత్స కోర్టు పరిశీలనలో జరిగింది, పోలీసుల పర్యవేక్షణలో జరిగింది. తర్వాత ఆ ప్రక్రియ మొత్తం కూడా రికార్డు చేసి స్టీల్ కవర్లో ఇచ్చారు. కాబట్టి దీనిపై మనం మాట్లాడటం సరైంది కాదు. కానీ ఒక ఘటన దీనికి సంబంధించిన నేపథ్యం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పక తప్పదు. మీరు అన్నట్టుగానే ఇప్పుడప్పుడే రాడా అంటే ఖచ్చితంగా రాకపోయే అవకాశాలని ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి, మరిన్ని కేసులు ఉన్నాయని అంటున్నారు. ఆ కేసులకు సంబంధించిన ప్రక్రియలో ఎక్కడ ఏది ఆగుతుందో తెలియని పరిస్థితి ఉంది. సార్ అటువైపేమో వైసీపీ వాళ్ళు ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇది మరో నిదర్శనం దీనికి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడానికి చూస్తున్నారు సార్. మరి నిజంగా యాంగిల్ ఉందంటారా సార్? సమకాలీన రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కక్షపూరితంగా వ్యవహరించటం, ఉద్దేశపూర్వకంగా అంటే కేసులు పెట్టడం, ఇవన్నీ ఫన్నీ థింగ్స్. చెయ్యందెవరు, బాధితులు కాందెవరు. అదే సందర్భంలో ఈ అంశంలో అంటే వైసీపీ విమర్శలు చేయడం కొంచెం హాస్యాస్పదమే అని చెప్పక తప్పదు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. రాజకీయాలు ఇట్లా కక్షపూరిత రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయని బాధపడే వాళ్ళని తప్ప మనం ఫలానా వాళ్ళని మాత్రమే దాన్ని టార్గెట్ చేశారు అనేటటువంటి అవకాశాన్ని వైసీపీ ఎప్పుడూ మనం ఆ బాధపడవలసిన అవసరం లేకుండానే చేసింది వైసీపీ అని చెప్పక తప్పదు. వైసీపీ చేసినటువంటి ఆ ప్రక్రియలో ఇదొక అంశమే తప్ప దీని గురించి ఎవరు కక్ష తీర్చుకుంటున్నారు, ఎవరు మొదలుపెట్టారు, ఈ చర్చ అనవసరపు చర్చగా మారింది. ఓకే సార్. అది చెప్పక తప్పదు. బాధాకరమైన అంటే